బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్ కొనసాగుతోంది. ఉత్తరాంధ్రకు మరోసారి భారీ వర్ష సూచన జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. విజయనగరం, విశాఖ, అనకాపల్లికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. అల్లూరు జిల్లాకి మోస్తారు వర్ష సూచన ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. 4 జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందట. మరోవైపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోకి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాలకి భారీ వర్ష సూచన ఉందని చెప్పి ఇరు రాష్ట్రాల వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఇక రాష్ట్రంలో పలు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుంచి కొమరాన్ ప్రాంతం వరకు కూడా తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల మేర ఎత్తులో ద్రోణి కొనసాగుతూ ఉందని, అయితే ఇప్పటికే మహబూబ్ నగర్, వికారాబాద్, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, వరంగల్, ములుగు, ఆదిలాబాద్, నిజామాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల ఈ ప్రాంతాల్లో నిన్న శనివారం రోజు నుంచి కూడా భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. ఇంకా రాజన్న సిరిసిల్ల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, మహబూబాబాద్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ రకమైనటువంటి వాతావరణం ఇంకా సుమారుగా 4 రోజుల పాటుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈరోజు ఆదివారం నాడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో 4 రోజుల పాటుగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉంటే, అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి తిరుపతి, చిత్తూరు, ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. మరో 4 రోజుల పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో కొంత వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. బయట మొత్తం కూడా మబ్బులు కమ్ముకొని ఉన్నాయి. ఏ క్షణమైనా భారీ వర్షాలు నమోదే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ ప్రజలకు కూడా రెడ్ అలర్ట్ అని చెప్పాలి. హైదరాబాద్లో కూడా భారీగా వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో ఒక్కొక్కరిగా దసరా వేడుకలు ముగిసిన తర్వాత తెలంగాణ నుంచి చాలామంది కూడా హైదరాబాద్ మళ్ళీ ఉద్యోగ వ్యాపార రీత్యా హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. ఈరోజు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. సో తగు జాగ్రత్తలు తీసుకుంటూ జాగ్రత్తగా సేఫ్గా రీచ్ అవ్వమని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా ఈరోజు భారీగా వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. సో అటు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించి కూడా భారీగా వర్షాలు నమోదే అవకాశం ఉంది. అటు ఉత్తరాంధ్రలో మరోసారి వర్ష సూచన జారీ చేశారు. విజయనగరం, విశాఖ, అనకాపల్లికి రెడ్ అలర్ట్ జారీ చేస్తే అల్లూరు జిల్లాకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో ఇక 4 జిల్లాల్లో కూడా పిడుగులు పడే అవకాశం ఉందట. ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎటువంటి వర్షాలు నమోదే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు మా ప్రతినిధి శివరామకృష్ణ సిద్ధంగా ఉన్న మరిన్ని అప్డేట్స్తో. శివరామకృష్ణ, సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎటువంటి వర్షాలు ఉండే అవకాశం ఉంది? ఈ రోజు నుంచి మరో 4 రోజుల పాటుగా పిడుగులతో కూడేటువంటి వర్షాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఏపీలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడనే చెప్పాలి. నిజంగా ఉత్తరాంధ్రలో కుంభవృష్టి పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. ఇప్పటికే పొంగి పొర్లుతున్న నాగావళి, వంశధార నదులు లోతట్టు ప్రాంతాలు నీటి మునిగిన పంటలు చాలా మట్టుకి రైతులు నష్టపోయిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలో భారీ వర్ష సూచన. ఈ నేపథ్యంలో రెడ్ అలర్ట్ కూడా డిక్లేర్ చేశారు. అయితే ప్రధానంగా ఈ వీధురుగాలు కూడా చాలా బీభత్సంగా ఉంటాయి. అయితే మరో 4-5 రోజులు అయితే మట్టుకు ఇదే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి వాతావరణ శాఖ తెలియజేస్తున్నారు. అయితే ఉత్తరాంధ్రలో ఇప్పటికే మొన్న ఈ వర్షాల వల్ల శ్రీకాకుళం మెయిన్లీ ఎఫెక్ట్ అయిందని చెప్పాలి. శ్రీకాకుళం, విజయనగరం, ఈ నాగావళి, వంశధార నదులు అయితే మట్టుకి చాలా ఎక్కువగా పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల వాసులంతా ఇబ్బంది పడ్డారు. అయితే లోతట్టు ప్రాంతాల్లో మొత్తం అన్ని జలమయం అవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు అయితే గురయ్యారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ భారీ వర్ష సూచన ఉత్తరాంధ్ర నేపథ్యంలోనే అయితే రైతులు ముఖ్యంగా పంటలన్నీ మునిగిపోయి, ముఖ్యంగా ఈ మొక్కజొన్న రైతులు ఇలాంతా మునిగిపోయి మొక్కజొన్న అన్ని మొత్తం కుళ్ళిపోవడం అయితే జరిగింది. అయితే విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలో మళ్ళీ ఈ భారీ వర్ష సూచన వస్తుంది. కాబట్టి జిల్లా యంత్రాంగం కానీ, రెవెన్యూ శాఖ కానీ మొత్తం అలర్ట్గా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ కానీ, ఐఎండీ కానీ హెచ్చరిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మొత్తం
ఉత్తరాంధ్ర సంబంధించి మొత్తం కలెక్టర్లు అందరితోని సీఎం చంద్రబాబు నాయుడు అయితే కాన్ఫరెన్స్ లో మాట్లాడడం జరిగింది. అందరూ అలర్ట్ గా ఉండాలని చెప్పి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ హోంశాఖ అనిత కూడా అధికారులతో ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ మొత్తం అంతా రెడీగా ఉండాలి. ఈ రెడ్ అలర్ట్ నేపథ్యంలో ఎప్పుడు ఎక్కడ వర్షాలు పడే అవకాశం ఉంటుందని చెప్పి ఆ నేపథ్యంలో మొత్తం అంతా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలందరినీ అప్రమత్తం చేస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకి తరలించడానికి అయితే సిద్ధంగా ఉండాలని చెప్పి అధికారులతో అయితే తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం అంతా అలర్ట్ గా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఏదొచ్చినా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి అధికారులు కూడా తెలియజేస్తున్నారు. మనోజ్. రైట్, థ్యాంక్ యూ శివరామకృష్ణ. ఇక తెలంగాణ వ్యాప్తంగా వర్షానికి సంబంధించి బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. సో తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం కనబడుతోంది. సో మరో 2 గంటల్లో కుండపోత వర్షం కురిసే అవకాశం. మరో 2 గంటల్లో హైదరాబాద్ వరసలారా తస్మాత్ జాగ్రత్త. మరో 2 గంటల్లో భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. పటాన్ చెరువు, షేర్లింగంపల్లి, గచ్చిబౌలి, మియాపూర్ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీగా వర్షం నమోదవుతోంది. సుచిత్ర, జీడిమెట్ల, మల్కాజ్గిరి, కాప్రా ఇప్పటికే వర్షం ఆల్రెడీ మొదలైంది. సో తస్మాత్ జాగ్రత్త. సో మరి ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా మరి ముఖ్యంగా హైదరాబాద్ ఎటువంటి వాతావరణ అప్డేట్స్ ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, సో ఈ రోజు హైదరాబాద్ మరియు తెలంగాణ వ్యాప్తంగా ఎటువంటి వాతావరణ అలర్ట్స్ ఉన్నాయి, అధికారులు ఏం చెప్తున్నారు, ఏ విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఇటు నగరంలో చూసుకున్నట్లయితే హాఫ్ అన్ అవర్ నుంచి వర్షం దంచి కొడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను బంజారా హిల్స్ లో ఉన్నాను. ఒకసారి విజువల్స్ లో చూసుకోవచ్చు, ఒక చెరువును తలపించే విధంగా ప్రధాన రహదారి ఉన్నది. దాదాపు హాఫ్ అన్ అవర్ నుంచి కూడా ఏకదాటిగా వర్షం కురుస్తుంది. దీంతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఇంకోవైపు ఈ రోజు దుర్గామాతల నిమజ్జనం కూడా ఉండడంతో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. ప్రధాన రహదారి దగ్గర ఈ విధంగా ఉంటే లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకోవైపు క్యూలో నింబస్ మేఘాల వల్ల ఈ రోజు మొత్తం కూడా ఇటు జిహెచ్ఎంసీకి భారీ వర్ష సూచన జారీ చేశారు. వర్షంతో పాటు ఈదురుగాలు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే ఐఎండీ అధికారులు సూచనలు జారీ చేయడంతో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అటు హైడ్రా అధికారులు, అదేవిధంగా ఇంకోవైపు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అలర్ట్ అయ్యాయి. వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర ప్రస్తుతం వాటర్ని క్లియర్ చేస్తున్నప్పటికీ వర్షం ఏకదాటిగా రావడంతో ఎక్కడికక్కడ ఇటు ఎవరైతే వాహనదారులు ఉంటారో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. మెయిన్గా 2 వీలర్స్ పైన వెళ్లే వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే రోడ్డు పైన ఎక్కడికక్కడ వాటర్ అనేవి జామ్ అయ్యి ఉండటం తో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు మొత్తం కూడా ఇదే విధంగా పరిస్థితి ఉండే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో మొత్తం మీద జాగ్రత్తగా ఉండాలి, అత్యవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలి నగరవాసులు అంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే నగరానికి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఖచ్చితంగా ఇప్పటికే ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఇంకోవైపు లక్డికాపూల్, ఖైరతాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం నమోదవుతుంది. రానున్నటువంటి 2 గంటల్లో ఎంటైర్ జిహెచ్ఎంసీ మొత్తం కూడా క్యూలో నింబస్ మేఘాల వల్ల దట్టమైన మేఘాలు అలుముకొని భారీగా వర్షపాతం నమోదవడానికి ఛాన్స్ ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పడం, దీంతో లోతట్టు ప్రాంత ప్రజల దగ్గర ఇప్పటికే అందరూ కూడా అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే కురుస్తున్నటువంటి ఎగువ నుంచి వస్తున్నటువంటి వాటర్తో జంట జలాశయాలు ఎక్కువ పూర్తి స్థాయిలో మొత్తం కూడా పొంగి పొర్లుతున్న ఎఫ్టీఎల్ లెవెల్స్ రీచ్ అవడంతో నిన్న కూడా 5 గేట్లు ఎత్తారు. అటు ఉస్మాన్ సాగర్ కావచ్చు, హిమాయత్ సాగర్ కావచ్చు, 7 గేట్లు ఎత్తి వాటర్ మొత్తం దిగువకు విడుదల చేసి మరోసారి వర్షం రావడంతో మొన్న నగరంలో తలెత్తినటువంటి సమస్య మరోసారి రాబోతుందంటూ కూడా నగరవాసులు భయపడ్డారు. ఎందుకంటే మొన్న కురిసినటువంటి వర్షంతో ఒక్కసారిగా ఎఫ్టీఎల్ లెవెల్కి అటు జంట జలాశయాలు రీచ్ అవడంతో వాటర్ మొత్తం కూడా దిగువకు విడుదల చేయడంతో అటు ముషరాంబాగ్ కావచ్చు, చాదర్ఘాట్ కావచ్చు మొత్తం కూడా వాటర్తో నిండిపోవడంతో అక్కడ జనజీవనం అస్తవ్యస్తమైంది. మరోసారి వర్ష సూచన జారీ చేయడంతో మరోసారి భయపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇంకోవైపు లోతట్టు ప్రాంత ప్రజలకు ఇప్పటికే దగ్గరలో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్లో ఒకవైపు పునరావాసాలు ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా అందులో తలదాచుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద ఈ నెలలో ఒకవైపు సెప్టెంబర్లో భారీగా వర్షం అనుకున్న దానికంటే ఎక్కువగా వర్షపాతం నమోదైంది. మరోసారి ఈ రోజు కూడా అత్యంత భారీ వర్షం దాదాపు 10 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదవడానికి ఛాన్స్ ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు.